రామ్ అందరికి ఎట్లూరు అందరూ మంచిగా కదా. సో ఎగ్జాక్ట్ ఎన్ని డేస్ ఉన్నాయి, ఇంకా 108 డేస్ మాత్రమే ఉన్నాయి అనమాట మన గణేష్ పండుగకి అయితే. సో ఇప్పుడైతే మనం నాగోల్కి వచ్చేసినాం. శ్రీ చింతామణి ఆర్ట్ చూసినారు కదా. సో భయ్య దగ్గర చిన్న నుంచి పెద్ద విగ్రహాలు అన్ని అవైలబుల్ ఉన్నాయన్నమాట, హోల్సేల్ అండ్ రీటైల్ అనమాట. సో ఇది పెద్ద విగ్రహాల వర్క్ షాప్. భయ్య కంప్లీట్ గా ముంబై స్టైల్ విగ్రహాలు తయారు చేసిండు. ఆల్రెడీ ఒక విగ్రహం ఫినిషింగ్ కూడా అయిపోయింది అనమాట. సో ఫినిషింగ్ అయితే జబర్దస్త్ ఇచ్చిన విగ్రహం చూడంగానే బురాన్ అయిపోయినా నేనైతే గణేష్ మహారాజ్ ని. సో మీరు చూడొచ్చు మన గణేష్ మహారాజ్ కంప్లీట్ గా మల్లార్ స్టైల్ అయితే ఉన్నాడనమాట. సో మీకు దగ్గర పోయి చూపిస్తా ఇంకా క్లియర్ గా. సో మీరు చూడండి మన గణేష్ మహారాజ్ హైట్ వచ్చేసి అరౌండ్ 12 to 13 ఫీట్స్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ కూడా వస్తుంది అనమాట మన గణేష్ మహారాజ్ అయితే. సో మీరు పంచ కలర్ చూడొచ్చు, కంప్లీట్ గా మన భగవా కలర్ అనమాట. అండ్ కండువ వచ్చేసి కంప్లీట్ గా డార్క్ బ్లూ వెల్వెట్ కలర్ అనమాట. అండ్ మీరు ముఖంలో అట్రాక్షన్ చూడండి, అండ్ ఆ బొట్టు డిజైన్ చూడండి, జబర్దస్త్ అంటే జబర్దస్త్ అనిపించింది నాకు గణేష్ మహారాజ్ అయితే. చాలా కళ ఉంది ఫేస్ లో గణేష్ మహారాజ్ విగ్రహంలో అయితే. ఇంకా ఇక్కడ చాలా విగ్రహాలు అవైలబుల్ ఉన్నాయి. సో మీరు లెఫ్ట్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా విగ్రహాలు అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో మీకు లోపలికి వెళ్ళి ఇంకా మీకు క్లియర్ కట్ గా చూపిస్తా. సో మీరు చూడొచ్చు మన గణేష్ మహారాజ్ అయితే 6 హ్యాండ్స్ ఉన్నాయి, రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ కి సిట్టింగ్ పొజిషన్ లో కూర్చున్నాడు. అండ్ ఈ గణేష్ మహారాజ్ ని చూడండి, కంప్లీట్ గా గణేష్ మహారాజ్ చెవులు అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయన్నమాట. సో ఆ గణేషునికి ఈ గణేషుని చెవులు చాలా డిఫరెన్స్ అయితే ఉన్నాయి. సో ఈ గణేష్ మహారాజ్ చూడొచ్చు కంప్లీట్ గా మహారాజ్ టైప్ లో కూర్చొని ఉన్నాడు. సో ఇక్కడ చూడండి మన బ్యాక్గ్రౌండ్ చూడొచ్చు, మన పైన వచ్చేసి మన నాగంపామ్ టైం బ్యాక్గ్రౌండ్ అయితే ఇచ్చిండు గణేష్ మహారాజ్ కి. లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ కి కంప్లీట్ గా 3 హ్యాండ్స్ ఉన్నాయి అనమాట. కంప్లీట్ టోటల్ 6 హ్యాండ్స్. బ్యాక్ డ్రాప్ తో కలిపి కంప్లీట్ గా మీకు 14 ఫీట్స్ అయితే ఉంటుంది మన గణేష్ మహారాజ్ అయితే. సో ఈ విగ్రహం అయితే కంప్లీట్ గా మన శివున్ మోడల్ విగ్రహం. ఈ విగ్రహం చాలా ముంబైలో ట్రెండింగ్ అయితే అయిందనమాట. సో ఈ విగ్రహం కూడా జబర్దస్త్ అనిపించింది. సో ఈ విగ్రహం చూడండి చాలా యూనిక్ కాన్సెప్ట్ విగ్రహం అయితే ఇదైతే. సో మీరు చూడొచ్చు గణేష్ మహారాజ్ చాలా బ్యాలెన్సింగ్ గా ఉందన్నమాట ఈ గణేష్ మహారాజ్ విగ్రహం. సో మీరు చూడండి గణేష్ మహారాజ్ విగ్రహం చాలా బ్యాలెన్సింగ్ గా ఉంది. అండ్ నాకు తెలిసి రైట్ సైడ్ కి నాకు తెలిసి ఏదైనా జెండా కానీ అలా ఏమైనా ఇక్కడ ఇస్తాడేమో తెలియదు ఇంకా, కానీ గణేష్ మహారాజ్ అయితే కిరాకున్నాడు. సో ఈ గణేషుని చూడండి. సో ఈ గణేష్ మహారాజ్ అయితే కంప్లీట్ గా నరసింహమూర్తి అవతారం అన్నమాట. మన చూడొచ్చు నరసింహమూర్తి అవతారంలో గణేషుని అయితే తయారు చేసినాడు, మన రాక్షసుని వధిస్తున్నట్టు. సో మీరు చూడొచ్చు గణేష్ అయితే జబర్దస్త్ ఉంది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు మన కుందన్ వరకు కూడా మీరు కుందన్ వరకు కూడా గమనించినట్లయితే చాలా జబర్దస్త్ కుందన్ వరకు కూడా చేసేటట్టు కనిపిస్తున్నారు వీళ్ళు. సో మీరు చూడండి గణేషుని. సో ఇక్కడ కంప్లీట్ గా చిన్న విగ్రహాల నుంచి పెద్ద విగ్రహాలు అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో మీరు చూడొచ్చు ఇక్కడ కూడా చాలా యూనిక్ గణేష్ తయారు చేస్తున్నాడు అనమాట మన భయ్య అయితే. సో చూడొచ్చు మన గణేష్ మహారాజ్ కంప్లీట్ గా బ్యాలెన్సింగ్ ఉన్నాడు అనమాట. సో మీరు చూడండి మన గణేష్ మహారాజ్ అయితే కంప్లీట్ గా గాల్లోనే ఉన్నాడు. సో కింద వచ్చేసి పాములు వచ్చినాయి అనమాట. సో బ్యాక్ డ్రాప్ లో కూడా పాములు అయితే వస్తాయి. సో ఈ గణేష్ అయితే చాలా హైలైట్ ఉందన్నమాట గణేష్. సో ఈ గణేష్ వచ్చేసి కంప్లీట్ గా 10 to 12 ఫీట్స్ ఉంటుంది. ఇప్పుడైతే 12 ఫీట్స్ ఉంది. మన బ్యాక్గ్రౌండ్ తో కలిపి నాకు తెలిసి ఇంకా ఎక్కువ అవుతుంది హైట్. అండ్ భయ్య దగ్గర దుర్గామాత విగ్రహాలు కూడా అవైలబుల్ ఉన్నాయి. సో మన భయ్య అయితే దుర్గామాత ఒక విగ్రహం అయితే తయారు చేసినాడు, జస్ట్ శాంపుల్ పీస్. సో ఇంకా తయారు చేస్తున్నాడు అనమాట. సో మీకు చూపిస్తా దుర్గామాత విగ్రహం కూడా. సో ఇక్కడ చూసినట్లయితే అమ్మవారు 8 ఫీట్స్ అమ్మవారు అనమాట. సో ఇంకా కంప్లీట్ గా తయారు చేయలేదు భయ్య, ఆల్రెడీ హ్యాండ్స్ అవన్నీ రెడీ అవుతున్నాయి. సో భయ్య దగ్గర దుర్గామాత విగ్రహాలు కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇన్ కేసు ఎవరైనా కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి బుకింగ్ కూడా చేసుకోండి దుర్గామాత విగ్రహాలు అయితే. సో చాలా మోడల్స్ విగ్రహాలు అయితే గణేష్ అయితే అవైలబుల్ ఉన్నాయి అనమాట. ఇన్ కేసు ఎవరైనా కావాలనుకుంటే ఖచ్చితంగా విజిట్ అవ్వండి. డిఫరెంట్ వర్క్ షాప్స్ కి విజిట్ అయిన తర్వాతనే గణేష్ అయితే బుక్ చేసుకోండి. సో మీరు చూడొచ్చు వర్క్ కూడా కంప్లీట్ అవుతుంది. ఇంకా 108 డేస్ మాత్రమే ఉన్నాయి కాబట్టి ఫాస్ట్ గా వర్క్ కూడా కంప్లీట్ చేస్తున్నారు అనమాట. సో మీకు
లోపలికి తీసుకెళ్తాను నేను. సో ఇక్కడ చూడొచ్చు మన గణేష్ మహారాజ్ అయితే నంది మహారాజ్ మీద గణేష్ మహారాజ్ అయితే కూర్చున్నాడు. సో ఇది కూడా చాలా యూనిక్ కాన్సెప్ట్ అన్నమాట. ఇన్ కేస్ మీకు యూనిక్ కాన్సెప్ట్ విగ్రహాలు కావాలనుకుంటే కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా చూడొచ్చు మన నరసింహస్వామి పైన గణేష్ మహారాజ్ అయితే కూర్చున్నాడు. సో మీకు క్లియర్ కట్ గా చూపిస్తా. సో మన నరసింహస్వామి మన బుజ్జి గణపయ్య, మన నరసింహస్వామి పైన గణేష్ మహారాజ్ అయితే చిన్న గణేష్ మహారాజ్ అయితే కూర్చున్నాడు. సో కలరింగ్ కూడా నాకు తెలిసి ఇంకొక 1 month లో స్టార్ట్ అయిపోతుంది. ఆల్రెడీ మనకి శాంపుల్ పీస్ ఇచ్చినాడు. శాంపుల్ పీస్ అయితే జబర్దస్త్ ఉంది. ఇన్ కేస్ ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా విజిట్ అవ్వండి. జై శ్రీరామ్.